ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దండారి సంబరాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు భోగి నిర్వహించారు ఆదివాసీలు. దండారి పండుగలలో ఆదివాసీలు ధరించే గస్సాడి కిరీటాలు, వాయిద్యాలకు పూజలు నిర్వహించారు. ఆదివాసీ ఆరాధ్య దైవం ఎద్మాసూర్ను ప్రార్థిస్తూ పాటలు పాడారు మహిళలు. ఇక తింసా నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆదివాసీల దండారి సంబరాల ప్రారంభంపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ బిడ్డల దండారి సంబరాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా భోగి పండుగతోని భోగి సందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించిన తర్వాత గుస్సాడి దీక్షలు చేపడతారు. గుస్సాడి దీక్షలు చేపట్టి ఏత్మాసూర్ని ప్రార్థిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ గూడెల్లో ఏదైతే దండారికి సంబంధించిన సంబరాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే ఏదైతే ఏత్మాసూర్ని ప్రధానంగా ఆదివాసీ బిడ్డల ఆదిదేవుడు ఏత్మాసూర్, ఆ ఏత్మాసూర్ను పూజిస్తూ ఆదివాసీ బిడ్డలు దండారి సంబరాలను చేసుకుంటారు. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డల్లో భోగిని ఎందుకు నిర్వహిస్తారో అనే అంశంపై మనతో మాట్లాడడానికి పటేల్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ పటేల్ సాబ్, ఈరోజు భోగి పండుగ నిర్వహించారు, కారణం ఏంటి? మనకు అన్ని సౌకర్యాలు చేయాలా దేవుడు అని మేము మొక్కుంటా, మేము పూజలు చేసుకుంటా, అంటే మా తాతల తండ్రుల నుంచి నడిచిన కాలం నుంచి మేము చేసుకుంటున్నాము. ఇది వరకు మాకు ఏమంతా ఇది చేసుకున్నా కానీ మనకి ఏమీ వస్తలేదు. మేము దేవుళ్ళకి మొక్కుంటున్నాం. మేము ఎక్కడ కూడా పోయితలేము. మాకు డాక్టర్లు అవసరం లేదు, ఎవరు కూడా అవసరం లేదు. మేము దేవుళ్ళకి మొక్కుంటాం, మేము పూజలు చేసుకుంటా, పంట పొలం మా పిల్లగాండ్లు జలగాండ్లు మంచిగా ఉండాలి దేవుళ్ళ అని మేము కోరుకుంటా, మేము మొక్కుంటా. అంటే భోగి పండుగ సందర్భంగా ఏదైతే ఏత్మాసూర్నికి ఎట్లాంటి పూజలు చేస్తారు, ఏ విధమైన నైవేద్యాలు సమర్పిస్తారు? అంటే గారెలు మేకలు కోళ్ళు అవి పూజలు చేసుకుంటా మొక్కుంటా, మేము నైవేద్యాలు పెట్టుకుంటా మేము పూజలు చేసుకుంటా వస్తున్నాం. మర్రా ఈ పూజలు అయిన తర్వాత మళ్ళా మాకు దండరిల్లు వచ్చేటివి ఉంటాయి. ఇప్పుడు మన వైజాపూర్లో మాకు 3 దండర్లు 3 ఇళ్ళు వచ్చేటివి ఉన్నాయి. ఆ 3 ఇళ్ళకి ఎట్లా చేసుకోవాలా ఎట్లా లేదని మేము చందాలు మాట్లాడుకున్నాం. ఇంటికి 2000 చందాలు చేసుకున్నాం. వాళ్ళు ఏం తినబెడితే మేము అది తినబెట్టుకోవాలి. అంటే ప్రధానంగా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఎవరైతే గుస్సాడీలు ధరిస్తారో ధరించిన వాళ్ళందరూ కూడా ఇంకొక ఊరికి వెళ్తారు. ఎందుకు ఈ సందర్భంగా ఏదైతే అనుబంధాలు ఆప్యాయతలు కుటుంబ సభ్యుల మధ్య పెంపొందిస్తాయో అందులో భాగంగానే ఇది ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తారా? వెళ్తాం అంటే మనకు చుట్టాలు బంధువులు ఉంటారు కదా, ఆ ప్రకారంగా వెళ్తాము. మేము అదే దండరి ప్రకారంగా మన పిల్లగన్లా కానీ జలగన్లా కానీ ఏదో ఇంత సంబంధాలు కుదిరితే సంబంధాలు కూడా దండరి ప్రకారంగా మేము కుదిరిపిస్తాం. ఆదివాసీల్లో సెగలు కూడా ఉంటాయి. ఒక్కొక్క సెగల వాళ్ళు ఒక్కొక్క రకంగా ఏదైతే జరుపుకుంటారు. ఎందుకు సెగల గురించి ఎట్లా జరుపుకుంటారు? మీది ఏం సెగ? ఆ సెగల గురించి ఒకసారి చెప్తారా? మనకు సెగలు అంటే ఈరోజు మన కినక పరివారం ఉంది. కినక పరివారం నుంచి ఈరోజు భోగి పండుగ చేయడం జరిగింది. ఈ పండుగ ఎందుకంటే మా దేవుళ్ళు కూలబొడి అయిన తర్వాత ఈ దేవుళ్ళను మనము లోపల పెడతాం, అదివరదాకా మేము తీయం. ఈరోజు భోగి పండుగ మొదలు పెట్టిన మనకు ఈరోజు తీసిన మనకు ఇక్కడ నుంచి ఒక 3 గుసళ్ళు మళ్ళీ 2 గుమ్మెల పిల్లలని అంటాం. ఆ గుమ్మెల పిల్లలను పట్టుకొని మన పుట్టింటి బిడ్డ ఏడైతే ఉన్నదో కినక పరివారం నుంచి మడవి పరివారకు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారంటే మన పుట్టింటి ఆడబిడ్డ వచ్చింది, ఒకరోజు నిద్రపి ఉండాల మా ఇంటికాడ అని అంటే వాళ్ళకు మనకు మడవి పరివారం దగ్గర తీసుకుపోయి ఒక నిద్ర ఉంటుంది. నిద్ర ఉన్న తర్వాత పొద్దున లేచి పూతలు అన్నీ వేస్తాం సార్. అవన్నీ చేసిన తర్వాత మన మడవ పరివారం దగ్గర రేపు ఉదయం పూజ ఉంటుంది. పూజ అయిన తర్వాత అక్కడ నుంచి ముగ్గురు గుసళ్ళు, తర్వాత 2 గుమ్మెల పిల్లలు అక్కడ నుంచి తయారు చేసిన తర్వాత పూజ అయిన తర్వాత మనకు భోజనాలు అన్నీ వాళ్ళసుక చేస్తారు. అంటే మన పుట్టింటి బిడ్డ వచ్చింది కదా, మనం రాఖీ పండుగ ఎలా చేస్తామో అలాగే ఈ పండుగ అంటే మాకు దీపావళి అంటే చాలా పెద్దది. అక్కడ పూజలు అన్నీ అయిన తర్వాత అక్కడ నుంచి 3 గుసాలు 2 గుమ్మెల పిల్లలు వచ్చి అలా మొత్తం అక్కడ నుంచి తయారైన తర్వాత వాళ్ళు మనకు భోజనాలు అన్నీ చేసిన తర్వాత పూజా కార్యక్రమం అన్నీ ఉంటాయి. అవి చేసిన తర్వాత మనకు అక్కడ నుంచి వాళ్ళు మనకు సంప్రదాయాలతో మనకు కూడా పంపుతారు. ఈ ఏత్మాసూర్ని పూజిస్తూ ఎన్ని రోజుల పాటు పండగ చేసుకుంటారు, ఏ విధంగా పండగ చేసుకుంటారు? ఈ పండగ ఏదైతే అక్క చెల్లెళ్ళు కూడా ఏదైతే అనుబంధాన్ని పెంచే పండగ అంటారు, నిజమేనా? నిజమే.
అక్క చెల్లెలు ఈరోజు మనకు బయట పెట్టిండ్రు. పూజ కార్యక్రమం మొదలు పెట్టినాం. భోగి పండగ అంటే మొదలు పెట్టినామా. ఈ రోజు నుంచి మనకు 11 రోజుల దీక్ష. జంగుబాయికి ఒక నెల ఉంటుంది. జంగుబాయి ఒక నెల రోజులు ఉంటుంది. హనుమాన్ దీక్ష 11 రోజులు తీసుకోవచ్చు, 20 రోజులు 21 రోజు 11 రోజులు తీసుకోవచ్చు. ఇది కూడా మనకు 11 రోజుల దీక్ష. ఈ దీక్ష కార్యక్రమంలో మనము ఈరోజు మొదలు పెట్టినామా. రేపటి నుంచి ఈ రోజు నుంచి ఇక్కడ మన 3 గుసళ్ళు, అక్కడ రేపటి నుంచి అక్కడ 3 గుసళ్ళు, మళ్ళీ 2 గుమ్మిల పిల్లలు, ఇక్కడ నుంచి 2 గుమ్మిల పిల్లలు. మన రేపటి నుంచి ప్రారంభమైన 11 రోజుల దీక్ష. ఏత్మాసూర్ని ప్రార్థించడం వల్ల తమకి ఐశ్వర్యాలు లభిస్తాయి. అదేవిధంగా తామందరం కూడా పిల్ల పాపలతో వర్ధిల్లుతామని, అందులో భాగంగానే ఈ ఏదైతే దండారి పండగ చేసుకుంటున్నామని ఆదివాసీ బిడ్డలు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.